డ్వాక్రా మహిళలకు రుణమాఫీ ఏమైంది? నిరుద్యోగులకు ఉద్యోగాలేవి? అప్పులు చేసి పిల్లలను చదివించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఇస్తున్న వాగ్దానాల సంగతి దేవుడెరుగు. గతంలో ఇచ్చిన 600 హామీల అమలేది? ఇవి భీమిలి నియోజకవర్గంలోని ప్రజలను ఎన్నికల గురించి సాక్షి పలకరిస్తే ఎదురైన ప్రశ్నలు. చంద్రబాబు పాలన ఎలా ఉంది? వచ్చే ప్రభుత్వంలో పాలన ఎలా ఉండాలనుకుంటున్నారు? ఈరోజు పబ్లిక్ మేనిఫెస్టోలో చూద్దాం. సో వెల్కమ్ టు పబ్లిక్ మేనిఫెస్టో. మనం వైజాగ్ భీమిలి కాన్స్టిట్యున్సీలో ఉన్నాము. సో ఇక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో మత్స్యకారుల ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. సో లాస్ట్ కిందటి ఎలక్షన్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఎలాంటి హామీలు వీళ్ళకి ఇచ్చింది? సో ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఎలాంటి పనులు కావాలని కోరుకుంటున్నారు, ఇచ్చిన హామీల్లో ఎంతవరకు నెరవేరాయో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీకు కిందటి ఎలక్షన్లో చూసారు, ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి. అంటే ఎక్కువ రాజకీయ నాయకులు ఎప్పుడు ఎలక్షన్స్ ఉంటేనే మనకు కనబడేటువంటి పరిస్థితి ఉంది. కిందటి ఎలక్షన్లో మీకు ఏం హామీలు ఇచ్చారు, దాంట్లో ఎన్ని పూర్తయ్యాయి, ఇప్పుడు ఏం కావాలని కోరుకుంటున్నారు? గ్రామం 82లో 83లో మాకు కాలనీ ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇప్పుడు ఏంటంటే కుటుంబాలు పెరిగాయి. ఒక్కొక్క ఇంట్లో 4 కుటుంబాలు తలదాచుకోవాల్సి వస్తుంది. కానీ ఇన్నిసార్లు ఎన్ని ఎలక్షన్లు అయినా ఎంతమంది సీఎంలు అయినా మా గ్రామానికైతే మాత్రం ఒక పేదవాడికి ఒక ఇల్లంటూ లేదు. ఈసారి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గెలిస్తే మా అవంతి శ్రీనివాసరావు గారు మా ఊర్లో గ్రామంలో ఎంతమంది అయితే పేదవాళ్ళు ఉన్నారో మా ఊరు సర్పంచ్ ద్వారా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు కాదు, ఇల్లు లేనటువంటి వాళ్ళకే వాళ్ళని గుర్తు పెట్టుకొని ఒక ఇల్లు ఇమ్మని, ఒక కుటుంబానికి 4 అందములు ఉన్నారనుకో ఒక ఇల్లు ఉంది, ఆ 3 అందములను దృష్టిలో పెట్టుకోవాలి. డబ్బున్నోడికి ఇల్లు కాదు, భూమున్నోడికి ఇల్లు కాదు, పేదోడికి ఇల్లు ఇవ్వాలి. ఏదైనా రాత్రి మీద ఒక తేలు కరిసిందనుకో, పాము కరిసిందనుకో, లేకపోతే గర్భిణీ ఏదో నొప్పులు వచ్చాయనుకో మాకు హాస్పిటల్ సదుపాయం లేదు. ఏదో 108కి ఫోన్ చేసుకుంటున్నాం, వస్తున్నారు. వచ్చి ఏ హాస్పిటల్ అంటే ఒక కేజీహెచ్చో లేకపోతే భీమిలి గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక గోసాలకో తీసుకెళ్తున్నారు. అది కాకుండా మాకు అందుబాటులో భీమిలి ప్రభుత్వ హాస్పిటల్ ఉంది కదా, అక్కడ అన్ని సదుపాయాలు ఉంటాయి. మేము కేజీహెచ్ వరకు వెళ్ళనవసరం లేదు, గోసాలకి వెళ్ళనవసరం లేదు. మాకు భీమిలి దగ్గర కాబట్టి ప్రతి సదుపాయం మాకు ఇక్కడే కలిగించాలి. అన్ని ఇచ్చేసాం, 4.5 సంవత్సరాలు మొత్తం ఇచ్చేసామని చెప్పారమ్మా. మీకు ఇంతవరకు హాస్పిటల్ ఏమి ఇచ్చారండి? ఏమి ఇచ్చారు? డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అన్నారు, చేశారా? లేదు కదా, అది లేదు. మాకు నీళ్ళు లేవు, ఒక కాలనీ లేదు. చదువుకున్న అబ్బాయిలకు జాబ్ అన్నారు, జాబ్ ఇచ్చారా? లేదు కదా. చాలా మంది వీళ్ళల్లో 3-4 పిల్లలు మా పుస్తులు అమ్మి, మా కాళ్ళు పట్టీలు అమ్మి, మా ఇంట్లో సామాన్లు అమ్మి పిల్లలు చదివించుకున్నాం. ఆ పిల్లలు ఖాళీగానే ఊరి మీద తిరుగుతున్నారు. 3 అబ్బాయిలు ఒక అబ్బాయికి జాబ్ వచ్చినా ఆ ఫ్యామిలీ బాగుపడుతుంది. కానీ అలా లేదు, డబ్బున్నోడికే జాబు. ఇక్కడ రాజకీయం ఎవడైతే సర్పంచ్ మున్సిపల్ వాళ్ళ దగ్గర వాళ్ళకి ఇచ్చుకుంటారు, లేదంటే ఊరుకోడు. మాలాంటి పేదవాళ్ళుగానే మిగిలిపోతాం. ప్రభుత్వ పథకాలు రావాలంటే ఖచ్చితంగా వాళ్ళకి తెలిసిన వాళ్ళు అయి ఉండాలి, లేదా వాళ్ళకి అనుంగిలు అయితేనే ఇస్తారు. సో మరికొంతమంది మనతో పాటున్నారు. అంటే ప్రధానంగా ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారండి? అంటే ప్రభుత్వం వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అయితేనే ఏదైనా పథకాలు ఇవ్వడం జరుగుతుంది. డ్వాక్రా మహిళలకు సంబంధించి చూసాం, అంటే మీ పుస్తకాలు మొత్తం విడిపిస్తాము, అన్ని ఇస్తామని చెప్పారు. అలాంటి పరిస్థితి ఉందా? ఎట్లా ఉంది? ఇక్కడ అందరికీ వచ్చేసారా? డబ్బులను రుణమాఫీ చేశారా? అందులో 600 హామీ పథకాలలో కూడా మా మత్స్యకారుల జాబితా ఒకటి ఉందండి. అందులో మాకు రాజశేఖర రెడ్డి గారు 2009లో గెలిచిన తర్వాత మాట చెప్పారండి, మత్స్యకారులందరినీ తీసుకువెళ్ళి ఎస్టీలో జారిపిస్తాను, పిల్లలందరికీ ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళు కూడా మత్స్యకారుల పిల్లలు కూడా బాగా చదువుకుంటున్నారని విషయాన్ని అయితే రాజశేఖర రెడ్డి చెప్పడం జరిగింది. ఆయన అకాల మరణం తర్వాత ఎస్టీ జాబితా అనేది ఆగిపోయింది. 2014లో కూడా చంద్రబాబు నాయుడు కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరి హామీలు ఎంతవరకు నెరవేర్చలేకపోయారు. అలాగే పిల్లలకు కూడా మా ఇందాక అమ్మాయి చెప్పినట్టు ఇంటికో జాబ్ అన్నాడు, కనీసం వాళ్ళ అబ్బాయికి జాబ్ ఇచ్చాడు, కానీ మా మత్స్యకారుల కుటుంబాలకి ఎక్కడా జాబులు కల్పించలేదని ఈ ప్రభుత్వానికి కోరికైనా మరి ఇవ్వలేదు. కాబట్టి చాలా ఇబ్బందులో ఉన్నాం. దయచేసి ఏ ప్రభుత్వం వచ్చినా మా మత్స్యకారులని ఎస్టీ జాబితాలో చేర్పిస్తే మా పిల్లల్లో కూడా గంగమ్మ ఒడులోకి వెళ్ళి కష్టపడి రూపాయి పావులో సంపాదించుకుంటూ మా పిల్లల్ని పెద్ద పెద్ద చదివిస్తూ హైదరాబాద్, బెంగళూరు లెవెల్కి తీసుకెళ్తా ఉన్నామే. మరి ఈరోజు అదే ఎస్టీ జాబితాలో చేర్పిస్తే ఈరోజు మా పిల్లలు హ్యాపీగా మా తల్లిదండ్రులకి 4 ముద్దలు పెట్టేవాళ్ళు అవుతారని కూడా మేము భావిస్తున్నాం సార్. ఇప్పుడు ఓట్లాడడానికి వస్తే ఎలా నిలదీయబోతున్నారు? నంబర్ 1లో నిలదీస్తామండి. 2014లో చంద్రబాబు గారు ఏవైతే చెప్పారో ఈరోజు ఓటేయడానికి వచ్చిన శాసనసభలు కానీ అక్కడ ముఖ్యమంత్రులు కానీ మేము ఆ సభలోకి వెళ్ళి అడుగుతామండి. ఏం కావాలని కోరుకుంటున్నారండి ఈసారి వచ్చే ఈ ఎలక్షన్స్? ఏదో కాదు, చదువుకున్న పిల్లలు విద్యార్థులు మాత్రం ఇటు పరిశ్రమ న్యాయం చేయాలి సార్. మా పిసరమైన పిల్లలు మనం చాలా ఇబ్బంది అయిపోతున్నాం. తర్వాత తాగడానికి నీళ్ళు లేవు. ఈ అమ్మగారు అన్నట్టు కనీసం 15 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేటప్పుడు ఇల్లు
తర్వాత ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చి ఒక ఇల్లు మొక్క లేదు. మా మంగమారపేట కేంద్ర పంచాయతీలో 700 తపాల్లాగా ఇల్లు ఇస్తాం, అది ఇస్తాం, అది ఇస్తాం, తానాన్ని నీళ్ళు కూడా లేవు. కానీ మా పంచాయతీలో ఏంటంటే స్థానిక సర్పంచ్ 15 సంవత్సరాల పాటు ఏళ్ళ సర్పంచ్ మా అధికారం చేతిలోకి వస్తే నిజంగా మీకు వాటర్ ట్యాంకులు కట్టేసి ఊరికి 7 ఊర్లకి 7 ట్యాంకులు కట్టి మీకు 24 గంటలు వాటర్ ఇస్తున్నాడు. ఈ గంటా శ్రీనివాస్ వచ్చా 20 గంటలు కాదు 20 నిమిషాలు కాదు నీళ్ళు ఉప్పు నీళ్ళతో మనం తాగి బతుకుతున్నాం ఈ కేనాల పంచాయతీ. కానీ ఉప్పు నీళ్ళతో మనం బతుకుతున్నాం కాబట్టి ఈ మానవాడి ప్రభుత్వం ఎప్పుడు పోతుందో, ఈ మానవాడి ప్రభుత్వం ఎప్పుడు వస్తుందో ఆ దేవుడు దాన్ని పెట్టుకో మా పిల్లలు తల్లి ఆడ మానక హ్యాపీగా జీవితాంతకాలు బతుకుతాం అనేసి మా కోరిక సార్. రాజన్న రాజ్యం కోసం ఎదురు చూస్తున్నారు మత్స్యకార కుటుంబాలన్నీ కూడా. మళ్ళీ రాజన్న పాలన రావాలి, రామరాజ్యాన్ని అయోధ్య చేయాలి, ఈ రాక్షసి పాలన తరిమి కొట్టాలన్న ఆలోచన కాన్సెప్ట్తో మా మత్స్యకారులందరూ కూడా అదే తాటి మీద అదే బాట మీద ఉన్నారని కూడా మనం చేస్తున్నాం సార్. మరికొంతమంది ఉన్నారు, వీళ్ళతో ప్రయత్నం చేద్దాం. సో ఎలాంటి సమస్యలు ప్రధానంగా ఎదుర్కొంటున్నారంటే ఈసారి ఓట్లాడడానికి వచ్చే వాళ్ళకి ఎలాంటి క్వశ్చన్స్ వేయబోతున్నారు మీ దగ్గర నుంచి? మాకు చంద్రబాబు నాయుడు గారి నుంచి మేనిఫెస్టోలో ఎస్టీ జాబితాలో చేరుస్తామని, ఈ ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకెళ్తారని ఆ రోజు చంద్రబాబు నాయుడు మాటలు విని మా వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేశారు. కానీ ఆయన 4.5 సంవత్సరాలు దాటిన తర్వాత మేమందరం కూడా 54 రోజులు ఎస్టీ సాధన సమితిని విశాఖపట్నంలో టెంట్ వేసుకుని ఎస్టీలో చేర్చాలని మేము కూర్చుంటే ఆయన ఏం తమాషా చేస్తున్నారా, తొక్క తీస్తా తోలు తీస్తా అని చెప్పి మా తాలూకా మత్స్యకార పెద్దలందరినీ కూడా మా సామాజిక వర్గాన్ని తిట్టారు. దానికోసం అని మేము బాధపడుతున్నాం. ఎందుకంటే మేము సముద్రం మీద వెళ్ళి తెచ్చినటువంటి సంపద ఏదైతే ఉందో రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా మొత్తం మీద విదేశీ మార్గద్రవ్యం కూడా తీసుకొచ్చి మేము ఎంతో ఈ దేశానికి సేవ చేస్తున్నాం. ఆయన ఏదైతే మాట ఇచ్చాడో మాటను తప్పాడు. దానికోసం ఇవాళ మాత్రం ఆసనమైంది. ముఖ్యంగా 11వ తారీఖు ఏప్రిల్లో వస్తున్న ఎన్నికలు ఇవాళ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు ఆయన ఎలాగైతే పరిపాలన చేశాడో ఆయన కూడా మాకు ఇవాళ ఏలూరులో ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్లో ఒకటి చెప్పాడు. చనిపోయిన మత్స్యకారుడు శవం రాకపోయినప్పుడు కూడా వారికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ ఇస్తున్నారు. మీ అందరూ చాలా సంతోషిస్తున్నాం. కాబట్టి జగనన్న రావాలి, ఈ తాలూకా ప్రభుత్వం మా సోదరుడు చెప్పినట్టుగా రాక్షస పాలన పోవాలని కోరుకుంటున్నాం సార్. అంటే హైదరాబాద్ మీద పూర్తి హక్కులు ఉన్నా దాన్ని వదిలేసి వచ్చాడు. ఇక్కడ పోని ప్రజలకి ఇక్కడ ఆంధ్ర ప్రజలకి ఏమైనా చేస్తాడా అంటే కూడా అది లేనటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎట్లా చూడొచ్చు ఈసారి ఎలక్షన్లో ఎలాంటి ప్రశ్నలు వేయబోతున్నారు మీకు ఓటు అడగడానికి వచ్చేటువంటి నాయకుల్ని? ఇప్పుడు ఒక యాప్ లాగా ఒక ఫోన్ కాల్ వస్తుంది 1100 నెంబర్ నుంచి. వచ్చిన తర్వాత మన గ్రామాల్లో ఎలా ఉందో అభివృద్ధి చేస్తున్నారా చేయట్లేదని అడుగుతున్నారు. అడిగిన తర్వాత మన నిజాయితీగా అక్కడ ఏం జరుగుతుందో అదే చెప్తున్నాం. నిజంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్తే వెంటనే మన ఆధార్ కార్డు అడిగి ఆధార్ నెంబర్ అడిగి ఓట్లింగ్ తీసేస్తున్నారు. మళ్ళీ మేము మళ్ళీ మేము ఒక వాటర్ ఐడి అని యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకుంటే ఓటు ఉండట్లేదు. సో ఇంకేం కోరుకున్నారంటే ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఈ ఎలక్షన్లో ఏం కావాలని కోరుకున్నారు? కిందటి గవర్నమెంట్ ఎలాంటి హామీలు ఇచ్చింది? కిందటి గవర్నమెంట్ చూస్తే 650 హామీలు ఇచ్చింది ప్రజలకు. ఏ ఒక్క హామీ కూడా ప్రజలకైతే అసలు నెరవేర్చలేదు. కానీ ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఎంతటికి ప్రభుత్వం రోజులు వస్తాయని ఎదురు చూస్తున్నారు ప్రజలు. కానీ చంద్రబాబు నాయుడుకి సరైన బుద్ధి చెప్పే రోజులు దగ్గరికి వచ్చాయి. ఈరోజు తెలంగాణకి భయపడి చంద్రబాబు నాయుడు తట్టబట్టొట్టుకొని ఇక్కడ అమరావతి వచ్చేసాడు. మనకు ఓటుకి నోటు కేసుల్లో అమరావతి వచ్చేసాడు. అలాగే మనకు రావాల్సిన హక్కులన్నీ కూడా చాలా వదిలేశాడు. ఈరోజు మనకు బోల్డ్ నష్టపోయాం చంద్రబాబు వల్ల. అలాగే చంద్రబాబు నాయుడు కానీ మళ్ళీ మనం ఈ మోస పరిపాలన కానీ మళ్ళీ ఓటు వేసినట్టుగా అయితే మన భార్య పిల్లలు కూడా తాకాడు పెట్టినట్టుగా ఉంటుంది. అలాగే రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడుకి ఓటు వేసామా మళ్ళీ ఆయనే కానీ సీఎం అయితే పాకిస్తాన్కి మాత్రం కాశ్మీర్ని కంపల్సరీగా అమ్మేసే పరిష్కారం వస్తుంది. దాన్ని కూడా బాబు సమర్థించిన పరిస్థితి ఉంది కదా, ఎట్లా చూడొచ్చు? అంటే బాబు పాకిస్తాన్కి చెందినోడా, ఆంధ్రప్రదేశ్ చెందినోడా, ఇండియాకి చెందినోడా? ఆయన బాబు అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి అయితే కాదు, పాకిస్తాన్కి మద్దతు ఇచ్చే నాయకుడు. ఇలాంటి నాయకుడికి కానీ ఓటు వేస్తే మాత్రం మళ్ళీ మన జీవితాలు కోల్పోతాయి. మళ్ళీ చంద్రబాబు నాయుడుకి ఓటేస్తే మన జీవితాలు ప్రైవేటు సంస్థలకు అమ్మేసే రోజులు దగ్గర పడుతున్నాయి. ఆర్టీసీ ప్రైవేట్ చేసేస్తాడు, స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ చేస్తాడు. అలాగే ప్రైవేట్ చేసిన వెంటనే వాళ్ళకి కమ్మస్తే కులాలకి శ్రీకాకుళంకి నీ బస్సులు అంతాడు, అనకాపల్లికి నీకు ఇన్ని బస్సులు అంతాడు. మొత్తం ఆంధ్రప్రదేశ్ బస్సులన్నీ వాళ్ళ తాలూకు ప్రైవేట్ కాంట్రాక్టులకి కట్టిపెట్టేస్తాడు. అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ చేసేస్తాడు. అలాగే వాళ్ళు కులస్తులకే వాళ్ళు ఉండే కులస్తుల 2% కులాస్తులు ఉన్నారు, వాళ్ళకే మొత్తం
బినామీ కాంట్రాక్ట్లు అన్నీ కట్టిపెట్టేస్తాడు. కానీ ఆయనకి కానీ మనం ఓటేసామా జీవితంలో మనం కోల్పోయే పరిస్థితి వస్తుంది. మనకి మన బాబు కానీ మన తాతలు కానీ మనకు 4 ఎకరాలు పొలం ఇస్తే మన తండ్రి మన పిల్లల పెళ్ళిళ్ళకి అమ్మేస్తాము. అలాంటిది ఆస్తిలో మనం అమ్మేసుకుంటాము. అలాంటి మహానేత జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి రాజశేఖర రెడ్డి గారు తరతరాల తరగలేని ఆస్తి ఆయన ఇచ్చేసి స్వర్గానికి వెళ్ళిపోయాడు. అంటే ఆ రుణబంధాన్ని మనం తీర్చుకోవాలంటే జగన్మోహన్ రెడ్డిని ఒకసారి సీఎం చేస్తే మళ్ళీ అదే సీఎంను మనం తరతరాలుగా బ్రతుకున్నంత వరకు ఆయనే మనకు కావాలని ప్రజలు కోరుకుంటే పరిస్థితి వస్తుంది. ఒక్క అవకాశం ఇవ్వండి ప్రజలకని నేను దయించి కోరుకుంటాను. తెలంగాణ నుంచి పారిపోయి వచ్చాడు. ఇక్కడికి వచ్చేసరికి మీ డేటా అంతా దొంగిలించేసి ఒక చిన్న కంపెనీకి ఇచ్చాడు. ఆ చిన్న కంపెనీ ఎక్కడో అమ్మేసుకుంది. అంటే మీ డేటా మొత్తం అమ్మేశాడు. మీకు సంబంధించిన పథకాలు నెరవేర్చలేదు. ఎలా ప్రశ్నించబోతున్నారు ఈసారి ఓటాడడానికి వస్తే? మేము ఎవరి దగ్గర మేము దొంగతనం వాళ్ళు ఎవరు సీఎం రమేష్ అలాంటి వాళ్ళకు అవకాశం వస్తుందని అమ్మేసాడండి. అమ్మేసి ఇప్పుడు ఏమొచ్చి మా ఉండవలసిన ఓట్లు కూడా ఆ డేటా వల్లే తీసేయడానికి ప్రయత్నం చేస్తాను ప్రైవేట్ కంపెనీ వాళ్ళు. మాకు ఓటుతోనే బుద్ధి చెప్తామండి చంద్రబాబు నాయుడుకి. మీకు ఉన్నటువంటి పిల్లలందరికీ ఉద్యోగాలు ఇచ్చేసాము, ఆడవాళ్ళకి పసుపు కుంకుమ కాన్ప కింద అన్ని డబ్బులు ఇచ్చేసాము అని పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇస్తున్నాడు కదా. అవి ఎలక్షన్ కోడ్ వచ్చింది, అయినా పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇస్తున్నాడు. చాలా వరకు చూస్తున్నాం ఇంకా ప్రభుత్వ పథకాలు మేము ఇస్తామని చెప్పి చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. చివరికి ఆ పార్టీలో ఎవరు ఉండలేనటువంటి పరిస్థితి కనబడుతుంది కదా. ఎట్లా చూడొచ్చు ఆ పార్టీ పరిస్థితి? ఆ పార్టీలోనే ఎవరు ఉండరండి. అతనికి ఈ ఓటుతోటే అతనికి గుణపాఠం చెప్తాను తండ్రికి కొడుకుని. ఈరోజు చంద్రబాబు రాష్ట్రం మొత్తం మీద హోంగార్డులకు 3 నెలల నుండి జీతాలు ఇవ్వలేదు. ఏమయ్యా మాకు జీతాలు ఇవ్వాలని హోంగార్డులు అడిగితే మీ జీతాల డబ్బులు మహిళలకు పసుపు కుంకుమ కింద ఇచ్చామని సాటి చెప్పుకుంటే నాయకుడయ్యా ఈ చంద్రబాబు నాయుడు. ఈ రోజు 3 నెలల నుండి హోంగార్డులకు జీతాలు అయిన నాయకుడు రేపు పొద్దున్న రాబోయే రోజులు ఆయనకి ఎలా మన ముఖ్యమంత్రిగా పట్టణం కడతామని ప్రజలు ఎదురు చూస్తాను. ఎంతటికైతే ఎలక్షన్లు అవుతాయో చంద్రబాబు నాయుడిని గద్దె దించుదామని ఆంధ్రప్రదేశ్ జనాభా అంతా ఎదురు చూస్తున్నారు.